నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో మరి రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు బుగ్గ అవుతాడో తెలియదు, కానీ ఇప్పటికి చాలాసార్లు అయ్యిండు. ఇప్పుడు కూడా మళ్ళొకసారి బుగ్గ అవుతున్నాడు. అంటే ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో ఆయన అవగాహన లేమి చాలాసార్లు ఆయనకాయనే బయటేసుకున్నాడు. నిన్న ప్రెస్ మీట్లో కూడా చాలా విషయాలని తెలియనితనాన్ని బయటేసుకొని ఇజ్జత్ తీసుకున్నటువంటి పరిస్థితి కనపడింది. ఇప్పుడు మళ్ళొక అంశం మీద కూడా ఇట్లనే జరుగుతూ ఉంది. బేసిక్గా కాళేశ్వరం ప్రాజెక్టు మీద చాలా వ్యతిరేకత ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కాళేశ్వరాన్ని మొత్తానికి ఎండబెట్టేటువంటి ప్రయత్నం చేసింది, రకరకాలుగా కుట్రలు చేసింది. ఎన్నికలకు ముందు మరి ప్రమాదవశాత్తా లేకపోతే ఏ రకంగా జరిగింది, ఎట్లా జరిగింది, ఇక భగవంతుడికి తెలియాలి, ఆ కాళేశ్వరుడికి తెలియాలి. ఇప్పటికైతే తెలంగాణ సమాజం బలంగా విశ్వసిస్తున్నది ఏంటంటే ఆ మేడిగడ్డ బ్యారాజ్లో 2 పియర్స్ ఏవైతే కుంగిపోయినాయో ఆ పియర్స్ కుంగడానికి వెనక ఏదో కుట్ర కోణం ఉన్నది, ఎవరో బాంబులు పెట్టి పేల్చారనేటువంటి అనుమానం తెలంగాణ సమాజం ఇప్పటికే అనుమానిస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారం మీద కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే దాని మీద కమిషన్ ఏర్పాటు చేసుడు, ఆ కమిషన్ సుదీర్ఘంగా 1 సంవత్సర కాలం పాటు దాని మీద విచారణ చేసుడు, 115 మందిని విచారించుడు, ఇవన్నీ కూడా అయిపోయినాయి. లాస్ట్కు కమిషన్ విచారణ కూడా ఫైనల్కి వచ్చింది. కమిషను రీసెంట్గా రేవంత్ రెడ్డి సర్కార్కి 3 సార్లు లేఖలు రాసింది. ఒకసారి అదే కమిషను ఇంజనీర్లను విచారించినప్పుడు ఒకసారి లేఖ రాసింది, అయ్యా క్యాబినెట్ మినిట్స్ ఇవ్వండి, కేసీఆర్ హయాంలో క్యాబినెట్ మినిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ మినిట్స్ ఇవ్వండి, కాళేశ్వరం గురించి చర్చించిన మినిట్స్ ఇవ్వండి అంటే అప్పుడు స్పందించలే. తర్వాత ఐఏఎస్లను విచారించినప్పుడు సేమ్ అట్లనే మరొకసారి లేఖ రాసింది, అప్పుడు కూడా స్పందించలే. 3వసారి కూడా లేఖ రాసింది, ఎప్పుడు కేసీఆర్ విచారణ పూర్తి అయిపోయిన తర్వాత, అప్పుడు కూడా స్పందించలే. క్యాబినెట్ మినిట్స్ ఇవ్వండి, గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏమేమి ఉన్నాయో ఆ క్యాబినెట్ మినిట్స్ అన్ని మాకు ఇవ్వండి అంటే స్పందించలే. నిన్న ముఖ్యమంత్రి గారు ఇదే అంశం గురించి మాట్లాడుతూ ఏమన్నారు, అసలు కాళేశ్వరం గురించి క్యాబినెట్లో చర్చించలేదు అన్నాడు. క్యాబినెట్లో చర్చించలేదు, దాదాపు 97 క్యాబినెట్ మీటింగ్లు అయినాయి, చర్చించలేదు, అన్ని అబద్ధాలు చెప్తా ఉన్నారు. ఈటల రాజేందర్ కానీ, కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ, బీఆర్ఎస్ నాయకులు కానీ వీళ్ళందరూ కూడా అబద్ధాలు చెప్తా ఉన్నారు, క్యాబినెట్లో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చర్చించలేదు అన్నాడు. దానికి ఇలా ఈటల రాజేందర్ గారు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు, మామూలు కౌంటర్ ఇవ్వలే. అవి ఏందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు చూద్దాం, ఏమన్నాడు. ఇగో ఇట్లాంటి అబద్ధాలతో ఎక్కువ కాలం బతకలేరు, క్యాబినెట్ అప్రూవల్ ఉందని చెప్పిండ్రు, 96 క్యాబినెట్లు అయినాయి, 96 క్యాబినెట్లలో ఎక్కడ కూడా కాళేశ్వరానికి అనుమతి లేదు, నేను స్పష్టంగా చెప్తాను. అది ఏమంటున్నాడు, క్యాబినెట్ కి అనుమతి లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. కాళేశ్వరానికి అనుమతి లేదు, నేను స్పష్టంగా చెప్తా ఉన్నా. 96 క్యాబినెట్లు అయినాయి, కేసీఆర్ హయాంలో 96 క్యాబినెట్ మీటింగ్లు అయినాయి. ఈ 96 క్యాబినెట్ మీటింగ్లలో దేంట్లో కూడా కాళేశ్వరానికి సంబంధించినటువంటి మినిట్స్ లేవు, అప్రూవల్స్ లేవు అని మాట్లాడారు. మనం ఈ వీడియో మాట్లాడుతున్న సందర్భంలోనే కొన్ని అనుమానాలు వ్యక్తం చేసినాం. మరి ఆ మినిట్స్ని ఏమైనా తారుమారు చేసేటువంటి ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా అని. అదే ఇవాళ నిజమైంది. రేవంత్ రెడ్డి తన నోటితోటి మేము గతంలో ఉన్నటువంటి క్యాబినెట్ మినిట్స్ని మేము తారుమారు చేస్తున్నాం, ఆ కమ్మని చింపేసి పక్కన పడేస్తున్నాము, డస్ట్బిన్లో వేస్తున్నాము అని ఆయన చెప్పకనే చెప్పిండు. ఇవాళ ఆయన మాటల వెనుక ఉన్నటువంటి సారాంశం కూడా అదే. ఒకసారి చూడండి. క్యాబినెట్ అప్రూవల్ ఉందని చెప్పిండు, 96 క్యాబినెట్లు అయినాయి, 96 క్యాబినెట్లలో ఎక్కడ కూడా కాళేశ్వరానికి అనుమతి లేదు, నేను స్పష్టంగా చెప్తాను. అది 96 క్యాబినెట్లలో ఎక్కడ కూడా కాళేశ్వరం గురించి మాట్లాడలేదు, ఎక్కడ కూడా కాళేశ్వరానికి అనుమతి లేదు అని చెప్పారు. అంటే ఈయన మరి కేసీఆర్ క్యాబినెట్లో రేవంత్ రెడ్డి అయితే మంత్రి కాదు, రేవంత్ రెడ్డి ఏంటిది కాదు, ఆయనకు లేదు అని వాళ్ళు తెలుస్తూ ఉంది. కానీ అదే క్యాబినెట్లో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఈటల రాజేందర్ గారు ఏమంటున్నారో ఒకసారి ఇక్కడ చూడండి. వారు కూడా ముఖ్యమంత్రి ఉన్నారు, మంత్రులు క్యాబినెట్ మీటింగ్ అవుతున్నాయి, వారు కూడా 15 రోజుల క్యాబినెట్ మీటింగ్ పెట్టాలి. అంటే ఈ రాష్ట్రంలో క్యాబినెట్ ఆమోదం లేకుండా ఇంత పెద్ద ప్రాజెక్ట్ నిర్వహించేటువంటి ప్రాక్టీస్ ఎక్కడ ఉంటే చెప్పమని చెప్పాలి. దాని సమయంలో మొత్తం ఆదాయం ఇస్తామని చెప్పిన. ఇలా నేను ఇంకొక మాట కూడా చెప్తాను, నన్ను అడగడం కంటే కూడా నా మీద మాట్లాడుతున్నాను. కానీ ఆ క్యాబినెట్ లో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఒక 3 అక్కడ లేదు, 3 అక్కడ. ఒకరు మంత్రి లేకపోతే కానీ 3 మంత్రులు ఉన్నారు. నేనేమంటున్నా అంటే నేను సూత్రప్రాయంగా 3 మంత్రులు ఉన్నారు ఇప్పుడు. అందులో ఆ క్యాబినెట్లో భేటీలు అయిందా కాలేదనేది ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో 2 మంత్రులుగా ఉన్నారు, ఒకరు ఎమ్మెల్యేగా ఉన్నారు.
అప్పుడు ఈ ముగ్గురు కేసీఆర్ క్యాబినెట్లో మంత్రులుగా పనిచేశారు. వాళ్ళు ఎవరెవరంటే కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు. వీళ్ళు ముగ్గురు కూడా కేసీఆర్ క్యాబినెట్లో మినిస్టర్స్గా పనిచేశారు. ఇంకా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ కాళేశ్వరం ఈ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు రీడిజైన్ చేయాలని చెప్పేసి ప్రపోజ్ చేసినటువంటి క్యాబినెట్ సబ్ కమిటీలో తుమ్మల నాగేశ్వరరావు మెంబర్ కూడా. ఈ ముగ్గురు అప్పుడు కేసీఆర్ హయాంలో మంత్రులుగా పనిచేశారు. ఇప్పుడు తుమ్మల గారు, జూపల్లి గారు మంత్రిగా ఉన్నారు, కడియము ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నాడు. కావాలంటే వీళ్ళని అడగండి, మీరు అప్పుడు చర్చ జరిగిందా జరగలేదా అనేది ఇవాళ ఈటల రాజేందర్ గారు సవాల్ ఇస్తూ ఉన్నాడు. ఎవరికి? రేవంత్ రెడ్డికి. కాళేశ్వరం ప్రాజెక్టు మీద అబద్ధాలు చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డికి, క్యాబినెట్లో చర్చనే జరగలేదు, క్యాబినెట్ అప్రూవల్ లేదని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి సవాల్ విసురుతా ఉన్నాడు. ఇంకా దాంతోపాటు వెంటనే చెప్తా ఉన్నా, కేసీఆర్ ఇట్లాంటి ఇష్యూస్ అన్ని కూడా క్యాబినెట్ లో పెట్టకుండా అన్నాడు కాలేదని చెప్పి వనసారి చెప్పి నాడు మంత్రిగా ఉన్నా కూడా చెప్తున్నా. ఇప్పుడు బీజేపీ మీద చెప్పట్లేదు, నేను ఆనాడు ఆర్థిక మంత్రిగా చెప్తా ఉన్నా. ఇంకా అన్ని డిపార్ట్మెంట్ కూడా ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, మీరెవ్వరు కూడా నిర్ణయాలు తీసుకున్నప్పుడు మీ శాఖలలో మీరే నిర్ణయం తీసుకోకండి, కష్టమవుతుంది. అవన్నిటి కూడా క్యాబినెట్ తీసుకురండి, క్యాబినెట్ ఆమోదంతో మాత్రమే చేయమని చెప్పేటువంటి మాట తప్పైతే నేను దేనికంటే అనుకుంటా, రాజకీయాలు తప్పుకుంటా. ఇవన్నీ ఇట్లా మాటలు వాటికనే బట్టగాజు మీదేసు అది. ఇంతకంటే ఇంకేం కావాలి రేవంత్ రెడ్డి గారు? కాళేశ్వరం ప్రాజెక్టు మీద క్యాబినెట్ అప్రూవల్ లేదని మీరు నిరూపిస్తే నేను రాజకీయాల నుంచే తప్పుకుంటా అంటున్నాడు ఆయన. నేను రాజకీయాల నుంచే తప్పుకుంటా అంటున్నాడు. అది దమ్మున్న నాయకుడు చేసేటువంటి సవాల్. ఒక కాళేశ్వరం గురించే కాదు, ఏ శాఖ, ఇప్పుడు ఆరోగ్య శాఖ ఉంది, లేకపోతే మన ఆర్థిక శాఖ ఉంది, లేకపోతే ఇంకో ఆరోగ్య శాఖ ఉంది, ఇంకో విద్యాశాఖ ఉంది, ఇంకా రకరకాల శాఖలు ఉన్నాయి. ఆయా శాఖలు నిర్వహిస్తున్నటువంటి మంత్రులు అందరికీ చెప్పేటోడంట కేసీఆర్, అయ్యా మీ శాఖకు సంబంధించినటువంటి నిర్ణయం ఏదైనా తీసుకోవాల్సి వస్తే మీరు తీసుకోండి, కానీ క్యాబినెట్ ముందు పెట్టి అప్రూవల్ తీసుకోండి. ఎందుకంటే రేపన్నాడు భవిష్యత్తులో మీరే సొంతంగా తీసుకుంటే, క్యాబినెట్ అప్రూవల్ లేకుండా తీసుకుంటే అది ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ రేవంత్ రెడ్డి లాంటి ఎవడో ఒకటి రేపన్నాడు తెలివి తక్కువలో లేకపోతే ఆవేశపరలో వస్తే ఇట్లా మీరు ఇబ్బందులు పడతారు. ఏమున్నా మీరు క్యాబినెట్ అప్రూవల్ తోటి, క్యాబినెట్ సమ్మతితోటి మీరు పనులు చేసుకోండి, మీరు నిర్ణయాలు తీసుకోండి అని చెప్పేసి అప్పుడు కేసీఆర్ గారు చెప్పారంట. ఈ మాట తప్పు అయితే, కాళేశ్వరం మీద క్యాబినెట్లో చర్చ జరగలేదని నిరూపిస్తే నేను రాజకీయాల నుంచే తప్పుకుంటా అని చెప్పేసి ఈటల రాజేందర్ గారు అంటా ఉన్నారు. ఇంతకంటే ఎక్కువేం కావాలి? ఆయన ఏం బీఆర్ఎస్ నాయకుడు కాదు కదా, ఆయన బీజేపీ ఎంపీ, బీజేపీ నాయకుడు ఆయన. మరి అలా కాళేశ్వరం గురించి అంత క్లియర్గా కుండ బద్దలు కొట్టినట్టు చెప్తా ఉంటే ఇక్కడ ఏమర్థమవుతుంది? అది ఈయన చెప్పిన మాటల ప్రకారం, అంతకుముందు రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటల ప్రకారం చూస్తే రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం క్యాబినెట్ మినిట్స్ని తారుమారు చేసేసినట్టుగా స్పష్టంగా అర్థమైపోతా ఉన్నది. కాళేశ్వరం వ్యవహారంలో కాళేశ్వరం మీద చర్చించినటువంటి క్యాబినెట్ మినిట్స్ అన్నీ కూడా గత ప్రభుత్వం చేసుకున్నటువంటి ఆ నిర్ణయాలన్నీ కూడా తారుమారు చేసి 96 మీటింగ్లనే ఆ 96లో అసలు లేనే లేవని చెప్తున్నాడు. అంత బహిరంగంగా అంత డైరెక్ట్గా చెప్తున్నాడు. అంటే అవి ఎప్పుడో కటింగ్ చేసి పడేసి ఉంటుంది అంటే ఆ పేజీని చింపేసి తీసుకుపోయి చెత్తబుట్లో పడేసి ఉంటారు, తారుమారు చేసి ఉంటారు. ఇవన్నీ వీళ్ళకి ఎన్నతో పెట్టేటువంటి విద్య రేవంత్ రెడ్డికి, బ్యాచ్కి, దండుపాలెం బ్యాచ్కి అన్నిటికీ. సో కాబట్టి ఎప్పుడో దాన్ని తారుమారు చేసి ఏదో ఇలకత మఫలియా చేసి ఉంటారు దాన్ని పసక్. సో కాబట్టి నిజంగా మాట్లాడిన దాన్ని బట్టి కొంత అనుమానం కొడతా ఉన్నది నాకు. ఒక్కొక్కసారి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా కూడా వస్తుండొచ్చు కొన్ని నిర్ణయాలు. క్యాబినెట్ కొంచెం లేట్ అవుతుంది అంటే ఇవ్వాలి, జీవో అంటే ఇస్తారు. కానీ రెక్టిఫికేషన్ కోసం మాత్రం మళ్ళీ ఆమోదం కోసం క్యాబినెట్ పోతుంది. క్యాబినెట్ ఆమోదం పొందకుండా ఇట్లా జరగవచ్చు. నేను ఈ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అంతకు వేరే ప్రాజెక్ట్ ఏవైతున్నాయో అవన్నిటి సమయం డాక్యుమెంట్స్ అని కూడా మీ పేపర్లకు కావాలంటే మీరు పంపిస్తే, ఇప్పుడు విచారణ జరుగుతా ఉంది కాబట్టి పంపుతాను, కానీ తప్పకుండా డాక్యుమెంట్స్ అన్ని కూడా మీ ప్రెస్ వాళ్ళకి పంపిస్తా. మీరు మొత్తం స్టడీ చేయండి, దాన్ని మొత్తం బయట పెట్టే ప్రయత్నం చేయండి. మొన్న నేను టీవీ నైన్ పోయినా చూపించారు, ఇది ప్రచారం చేయమని చెప్పి అయిపోయా. ఏడబెట్టుకుంటావు రేవంత్ రెడ్డి? ఎన్నిసార్లు బుక్ అవుతావు కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో? మీ భాగవతం మొత్తం బయట. మీరు అనుకుంటున్నట్టు మీ దగ్గర ఉన్నాయే ఇక నా దగ్గరనే ఉంటాయి, ఈ మినిట్స్ ఎవరి దగ్గర ఉండవు అని చెప్పి చాలా మంత్రులుగా పనిచేసిరు, దశాబ్దాల కాలం పాటు పనిచేసిరు, 10 సంవత్సరాలు ఆయన మంత్రిగా పనిచేసిండు. గతంలో మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు హరీష్ రావు లాంటి వాళ్ళు అందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా జాగ్రత్త పడతారు కదా, ఆ మినిట్స్ అన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి కదా. అవన్నీ జిరాక్స్ కాపో ఇంకో ట్రూ కాపో ఏదో ఒకటి ఉంటుంది కదా వాళ్ళ దగ్గర.
అవన్నీ తీసుకొచ్చి బయట పెడితే ఏడ ముఖం పెట్టుకుంటావు? ఒకవేళ నువ్వు ఆ చింపేసి ఆ కమ్మ చింపేసి పడేసినా కానీ అవి రికార్డులో లేకుండా తొలగించినా, ఎందుకంటే మీకు ఇది వినతోని పెట్టిన విద్య. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొత్తం చరిత్రను మొత్తానికే మార్చేస్తీవి. 10 ఏళ్ల ప్రస్థానం మొత్తం చరిత్రను డిలీట్ చేస్తీవి. కేసీఆర్ మీద కోపంతో 10 సంవత్సరాల తెలంగాణ మొత్తం ఆ ప్రస్థానం మొత్తాన్ని యూట్యూబ్లోకి వెళ్ళి డిజిటల్ మీడియాలోకి వెళ్ళి మొత్తం డిలీట్ చేసి పడేసేటువంటి పుణ్యాత్ములు కదా మీరు కాంగ్రెస్ వాళ్ళు. గిట్లా మినిట్స్ తారుమారేరనేముంది? అసెంబ్లీ వేదికల సాక్షిగా అసెంబ్లీలోనే అబద్ధాలు చెప్పినటువంటి మహానుభావులు కదా మీరు, అలాంటి గొప్ప లీడర్లు కదా మీరు. ఈ మినిట్స్ని తారుమారు చేయరా? 200% రేవంత్ రెడ్డి కేసీఆర్ హయాంలో ఉన్నటువంటి క్యాబినెట్ మినిట్స్ని తారుమారు చేసిండు అనేది ఇక్కడ సుస్పష్టంగా కనపడతా ఉన్నది. లేకపోతే ఇంత బాధ్యత ఎట్లా చెప్తాడు రేవంత్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్లో? సో కాబట్టి ఇక్కడ తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి, ఇక్కడ ఏదో జరుగుతూ ఉన్నది, అందుకే ఏదో జరగబోతా ఉన్నది. క్యాబినెట్ అప్రూవల్ లేదు అని చెప్పేసి ఆయన బహిరంగంగా చెప్తా ఉన్నాడు. క్యాబినెట్ అప్రూవల్ లేదని నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పేసి ఈటల గారు అంటా ఉన్నారు. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ 3 సార్లు లేఖ రాసింది దీని మీద. అందుకే 3 సార్లు లేఖ రాసినా కానీ స్పందిస్తలేరా మీరు? చివరి దాకా ఆగుదాము, అవన్నీ మాఫీ చేద్దాము, అవన్నీ డిలీట్ చేసేద్దాము, ఉట్టిదే లేదని చెప్పేసి ఇద్దామన్నటువంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తా ఉన్నారా? బిడ్డ మీరు గిట్లాంటి తిక్క వేషాలు వేస్తే, అధికారులు ఎవరెవరైతే గిట్లాంటివి తలతిక్క వేషాలు వేస్తే రేపటి నాడు మీరు జైల్లో కూర్చొని చిప్పకూడదు నాల్చి వస్తుంది. అది చాలా డేంజర్, గుర్తుపెట్టుకోండి, చాలా డేంజర్ అది. మీరేదో మార్పు చేద్దాం, ఇవాళ రేవంత్ రెడ్డి ఉన్నాడు మన వెనకంగా, ఆయనకి వెనకంగా రెడ్డి తోక ఉన్నది, నాకు వెనకంగా రెడ్డి తోక ఉన్నది, మేమందరం రెడ్లం ఒకటే, మమ్మల్ని కాపాడుతాడు అని చెప్పేసి అనుకోము. ఇది ఇలాంటి ఏమైనా ఇలకత మఫలియా వేషాలు వేస్తే మీరు రేపనాడు తప్పకుండా ఇబ్బందులు పడతారు, అధికారులు ఇబ్బందులు పడతారు. రేవంత్ రెడ్డి మంచిగా ఉంటాడు, పైన ఓటుకు 3 కేసులు అడ్డంగా దొరికిపోయి ఆయన నిమ్మలంగా రాజు లెక్క రాజ్యం వెళ్తా ఉన్నాడు. ఇట్లాంటివి ఏమైతే వాళ్ళు మంచిగానే ఉంటారు, అధికారులే రేపనాడు సఫర్ అవుతారు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా రేపనాడు అధికారులే సఫర్ అవుతారు. మీరు చూడండి, ఫైనల్గా ఆ అధికారులని ఇప్పుడు కొంతమంది అధికారులని సఫర్ చేస్తూ ఉన్నారు. రేపు వీళ్ళ టర్మ్ పోయి వాళ్ళ టర్మ్ వచ్చినాక ఇప్పుడు ఎవడెవడైతే ఎగిరెగిరి దుక్కుతున్నటువంటి సోకాల్ రెడ్డి ఆఫీసర్లు అందరినీ రేపు నాడు వాళ్ళు సేమ్ 11 నెలల జైలు చిప్పకూడు, మళ్ళీ సంవత్సరాల కాలపాటు చిప్పకూడు, ఇంకెంతకంటే ఎక్కువ ఘోరంగా ఉంటుంది పరిస్థితి. అలాంటివన్నీ జరుగుతాయి. అప్పుడు మళ్ళీ సేమ్ ఇలా మీరు ఆశల పల్లకిలో ఊరేగుతానో రేపటి నాడు ఆ జైలు గోడల మధ్యలో కూర్చొని ఊసలు లెక్క పెట్టాలి. సో కాబట్టి అందుకే కేసీఆర్ క్యాబినెట్ సంబంధించినటువంటి మినిట్స్ ఇవ్వడానికి 3 సార్లు లేఖలు రాష్ట్రం ఇస్తలేరు అంటేనే అక్కడ డౌట్ కొడతా ఉన్నది. సో కాబట్టి ఇక్కడ ఏదో వ్యవహారం నడుస్తూ ఉంది. ఈ 2 మంత్రులు ఉన్నారు కాబట్టి ఈ మంత్రులను అడిగితే తెలుస్తుందని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. కానీ వీళ్ళేమో తుమ్మల గారు అబద్ధాలు చెప్తూనే ఉన్నారు. ఇప్పటికే చర్చలు జరగలేదని. ఎందుకంటే రేవంత్ రెడ్డి బాస్ కదా, ఇప్పుడు కొత్త బాస్ రేవంత్ రెడ్డి కదా. ఈ రాజకీయ నాయకులకు భలే మంచిగా ఉంటుంది కథ. ఎవడు అధికారం ఉంటే ఆడు బాస్ అవుతాడు. కొంతమంది గోడలు దుంకే పిల్లులకి ఇప్పుడు తుమ్మల, జూపల్లి ఇట్లాంటి కడియం ఇవన్నీ గోడలు దుంకే పిల్లులే. ఇవన్నీ ఇప్పుడు పార్టీలు మారిరు కాబట్టి ఇప్పుడు కొత్త బాస్ చెప్పినట్టు కొత్తోడు ఏం చెప్తే అది వినాలి. పాతం లెక్క చెప్తే ఎట్లా ముక్కు చెవులు కోస్తారు కదా. సో అందుకని కొత్తోడు చెప్పినట్టు వింటున్నారు అనమాట. ఈ రకంగా కాళేశ్వరం మీద మరొకసారి కుట్ర జరుగుతున్నట్టుగా అర్థమవుతా ఉన్నది. తెలంగాణ సమాజం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఈ కాళేశ్వరం వ్యవహారంలో మినిట్స్ కూడా ఇస్తేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెనక ముందు ఇలా వెలుగు పత్రికలో కూడా ఇదే వార్త వచ్చింది. నేను పొద్దుగాల చెప్దామని మర్చిపోయినా, సేమ్ ఇదే ముచ్చట వెలుగు అనేటువంటి పత్రికలో కూడా వచ్చింది. నాకు ఇల్లు వచ్చినప్పుడే డౌట్ వచ్చింది. ఇగో ఇక్కడ రాశారు చూడు, 1,00,000 కోట్ల ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదమే లేదు, కాళేశ్వరంపై కేసీఆర్, హరీష్ రావు ఈటల చెప్పిన అబద్ధాలేనా, కమిషన్కు ఈ నెల 30 లోపు అన్ని ఆధారాలు ఇవ్వనున్న సర్కార్. ఎందుకు 30 దానికి ఎందుకు అంటే ఇంకా 11 రోజులు ఏం గడివిక్తారా ఉన్న తీసుకుపోయి ఇస్తందుకు? అంటే అలా అన్నీ అదే చెప్తున్నారు కదా, అన్ని పేజీలు చింపేసి ఇలా కావాల్సిన ఇస్తందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇగో కేబినెట్ అనుమతి లేకుండానే కట్టారని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు కావవి, మరొకసారి బుగ్గ అయ్యేటువంటి వ్యాఖ్యలు అవి. తెలంగాణ సమాజం అంతా విశ్వసిస్తూ ఉన్నది. ఇప్పుడు క్యాబినెట్ చర్చ అయిందా కాలేదా అనేది ఆయన ఆధారాలు కూడా ఇస్తూ అంటున్నాడు ఈటల రాజేందర్ గారు. ఆయన మంత్రిగా ఉన్నాడు, అప్పుడు సబ్ కమిటీలో మెంబర్గా కూడా ఉన్నారు. ఇంకా దాంతోపాటు చిన్న ప్రాజెక్టులకే కేబినెట్లో చర్చించి ఆమోదించాకే ముందుకు, ఇంత పెద్ద ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తీసుకోకపోవడం పైన విమర్శలు, అప్పటి పాత డాక్యుమెంట్లను బయటకు తీస్తున్నటువంటి అధికారులు. తీసే క్రమంలో ఏమైనా కథలు పడారు మీరు. అనవసరంగా రేవంత్ రెడ్డి కోసం మీ ఉద్యోగాలని మీ జీవితాలను ఆగం చేసుకోకండి. సో కాబట్టి ఇట్లా ఇవాళ వెలుగులో కూడా ఈ అనుమానంతో ఒక వార్త రాసిరు. కానీ ఏది ఏమైనా కాళేశ్వరం మీద ఇంకా ఏవేవో కథలు పడదామని చూస్తూ ఉన్నారు. బట్ కానీ అన్ని తేటతెల్లం అవుతాయి, అన్ని వాస్తవాలు తెలంగాణ సమాజం
తెలుసుకోబోతా ఉంది. ఇంకా కూడా ఎన్ని కుట్రలు చేసినా కానీ అవన్నింటిని ఛేదించుకొని కాళేశ్వరము నిజంగా బయటకు రాబోతా ఉంది, అసలు స్వరూపాన్ని చూపించబోతా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.